గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నాకు రీసెంట్గా ఒక సర్జరీ అయిందనేసి. సో ఆ సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్ మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నానండి ఈ వీడియో. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో దట్ నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను కదా, సో కొంచెం నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో దట్ నేను కూడా మీ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ చూసి నేను కూడా వీడియోస్ పోస్ట్ చేయాలని ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది నాకు. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో హెర్నియా గురించి అసలు మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కనుక, మనకి మ్యాక్సిమం ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి స్టార్టింగ్ నుంచి ఈ హెర్నియాకి. అండ్ ఈ హెర్నియాకి సర్జరీ ఒకటే సొల్యూషన్ అని చెప్పేసి నాకు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నేను అసలు ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి నేను నెట్లో చెక్ చేయడం జరిగింది. నాకు వచ్చిన హెర్నియా, ఇందులో హెర్నియాలో కూడా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. నాకు వచ్చిన హెర్నియా వచ్చేసి అంబిలికల్ హెర్నియా, అంటే మన బొడ్డు దగ్గర ఇట్లా ఒక వాపులాగా వచ్చిందనమాట, స్వెల్లింగ్ లాగా. సో బెల్లీ బటన్ స్వెల్లింగ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను నెట్లో చెక్ చేయడం వల్ల నాకు అది తెలిసింది. లేకపోతే నేను ఇంకా డిలే చేసేదాన్ని, అట్లీస్ట్ ఆ పెయిన్ మేబీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందేమో, లేదంటే ఏదో అయ్యి ఉంటుంది, ఇంకొన్ని డేస్ చూద్దాం, తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అన్నట్టు నెగ్లెక్ట్ చేసేదాన్ని. బట్ ఎందుకు ఒకసారి ఇది రీజన్ ఏంటి అన్న ఉద్దేశంతో చెక్ చేశాను అనమాట. సో అది చెక్ చేయడమే నాకు హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఇది హెర్నియా ఏంటంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, సడన్గా మనకి బయటపడుతుంది అనమాట ఇట్లా హెర్నియా ఉందనేసి. ఇప్పుడు నాకు అంబలికల్ హెర్నియా కదా, సో లోపల ఒక మజిల్స్ అన్నది వీక్ అయిపోయి, అంటే ఇది ఎక్కువ మనకి సి సెక్షన్ అయిన వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుందంట. ఎందుకంటే మనకి లోపల బేబీకి బొడ్డు తాడు నుంచి ఫుడ్ అది వెళ్తూ ఉంటుంది కదా, సో ఆ బొడ్డు తాడు ఉన్న ఏరియాలో దాని కింద ఎలాంటి మనకి సపోర్టివ్ ఏరియా అంటే కండరం కానీ ఏది ఉండదంట దాని కింద. సో దానివల్ల ఏంటంటే మనకి డెలివరీ టైంలో, డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం వీక్ అయిపోతాయి ఆ మజిల్స్ అన్నది. సో ఆ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల లోపల ఈ పేగులు ఉంటాయి కదా, సో ఆ పేగులు కొంచెం వీక్ అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అయిపోయి, సో మనకి సడన్గా అది లోపల సైజ్ అలా పెరుగుతూ ఉంటుంది. అండ్ అలానే సాధారణంగా సి సెక్షన్ అయిన వాళ్ళకి ఏంటంటే పొట్ట కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే. సో నాకు కూడా మొత్తం నేను మరీ అంత లావుగా ఉండను, బట్ నాకు స్టమక్ దగ్గర అన్నది కొంచెం ఎక్కువ స్టమక్ అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఈ సి సెక్షన్ వల్లనే, నేను బెల్ట్ వేయకుండా ఉండడం వల్లనే నాకు అలా పొట్ట కనిపిస్తుందేమో అనేసి అనుకున్నాను. అండ్ అది కాక నేను వర్కింగ్ ఉమెన్, సో ఆల్మోస్ట్ నేను 9 hours 10 hours, ఈ మధ్య కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల 14 hours నేను సిస్టమ్ దగ్గర స్పెండ్ చేస్తున్నాను. సో అలా కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కూడా స్టమక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక రీజన్ అయితే, మనం ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ టైమింగ్స్ అండ్ వర్క్ ప్రెషర్, ఇవన్నీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవ్వడానికి ఒక రీజన్. సో హెర్నియా కూడా ఏంటంటే అసలు ఏ రీజన్స్ వల్ల హెర్నియా కూడా వస్తుందంటే, ఒకటి మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల లోపల ఫామ్ అవుతుంది. అండ్ అది కూడా మనకి ఫామ్ అయినట్టు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. నాకు ఈ విషయం తెలిసే ఒక 2 months బ్యాక్ అనుకుంటా లైట్గా చిన్నగా స్టమక్ పెయిన్ వచ్చింది ఒక 2 times. నేను ఏమనుకుంటే ఫుడ్ స్కిప్ చేస్తున్నాను కదా, సో దానివల్ల వస్తుందేమో, లేదంటే ఏదైనా వేడి వల్ల కూడా ఒక్కొక్కసారి స్టమక్ పెయిన్ వస్తుంది కదా, సో అలా వస్తుందేమో అనేసి అనుకున్నాను. అది కూడా కంటిన్యూస్గా ఉండేది కాదు. సో హాస్పిటల్కి వెళ్ళే టైంకి నాకు స్టమక్ పెయిన్ ఏమి ఉండేది కాదు. సో దానివల్ల నేను ట్యాబ్లెట్స్ వాళ్ళకి చెప్తే స్కానింగ్, స్టమక్ పెయిన్కి స్కాన్ సజెస్ట్ చేసే హాస్పిటల్స్ చాలా తక్కువ ఉంటారు కదా, అంటే మరీ సివియర్గా నీకు కంటిన్యూస్గా ఉండి తగ్గట్లేదంటే ఏ డాక్టర్ అయినా స్కానింగ్ అనేది చెక్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు. బట్ నాకు కంటిన్యూస్గా లేకుండా అనమాట స్టమక్ పెయిన్. సో ఫైనల్గా నేను నెట్లో చెక్ చేసుకుంటాం వల్ల, అంటే బెల్లీ బటన్ స్వెల్లింగ్ వచ్చింది, రెడ్నెస్ వచ్చేసింది ఆ బెల్లీ బటన్ దగ్గర, చుట్టూ ఉన్న దగ్గర అని చెప్పేసి నెట్లో చెక్ చేస్తే హెర్నియా అని చెప్పేసి ఉంది. సో ఈ హెర్నియాకి మెడిసిన్ లేదు, ఓన్లీ సర్జరీ ఒకటే ఉందని చెప్పి నెట్లో అయితే నేను చూసాను. సో నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుని డాక్టర్ని కలిసే ముందు చెక్ చేసుకుని వెళ్ళాను, సేమ్ అదే డాక్టర్ కూడా చెప్పారనమాట. అండ్ ఆ రోజే
స్కానింగ్ సజెస్ట్ చేశారు. చెక్ చేశారనమాట ఫస్ట్. తర్వాత స్కానింగ్ చేయించుకురమ్మన్నారు. లోపల ఎన్ని సెంటీమీటర్స్ ఫామ్ అయింది అన్నది చూడాలమ్మా. దాన్ని బట్టి చెప్పగలుగుతాం మేము. అండ్ హాస్పిటల్ వాళ్ళకి ఈ హెర్నియా సర్జరీకి కూడా లోపల ఫామ్ అయ్యే గడ్డకి లిమిటేషన్స్ ఉంటాయంట. సో ఇన్ని సెంటీమీటర్స్ వరకు మాత్రమే మేము సర్జరీ చేస్తాము, అది దాటిపోతే మేము చెయ్యమని చెప్పేసి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయంట ఈ సర్జరీకి. సో ఎంత లేట్ అయినా ఇవాళ స్కానింగ్ చేయించుకున్నామన్నారు. సో మేము వెళ్ళిందే ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ అలా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుని ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వచ్చేసరికి హాస్పిటల్లోనే మాకు 9:30 అయిపోయింది. సో 9:30కి డాక్టర్ ఇంకా వెయిట్ చేయడానికి లేదు. సో 2.4 సెంటీమీటర్స్ సంథింగ్ ఎంతనో లోపల నాకు ఫామ్ అయిందంట. సో అది కాక నా స్టమక్ కూడా లోపల ఫ్యాట్ అన్నది బాగా, ఓన్లీ స్టమక్ దగ్గరే నాకు ఫ్యాట్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. సో ఈ ఫ్యాట్ లెవెల్స్ ఉండడం వల్లనే నాకు స్టమక్ అన్నది ఇట్లా మనకి కొంచెం మెత్తగా ఉంటుంది కదా స్టమక్, బట్ నాకు ఇట్లా కొంచెం టైట్గా ఉన్నట్టుగా ఉండేది. సో నేను అంత అబ్జర్వ్ చేసుకోలేదు నాకు తెలియక. సో ఇంకా డాక్టర్ సజెస్ట్ చేశాక మేము అట్లీస్ట్ ఇంకొక హాస్పిటల్ సజెషన్ తీసుకుందాం అనుకున్నాము. బట్ డాక్టర్ అంతా కూడా టైం ఇవ్వలేదన్నమాట. అట్లీస్ట్ 2 days అన్న టైం తీసుకుందాం అనుకున్నాను నేను. ఈ లోపల వాళ్ళు ఎందుకు టైం ఇవ్వలేదంటే నాకు ఫామ్ అయిన దానికి ఒక్కసారిగా ఆ గడ్డ అన్నది ఇంకా వీక్ అయిపోయి మనకి, అంటే నాకు బయటకి కనిపించలేదు, జస్ట్ స్వెల్లింగ్ మాత్రమే వచ్చింది. బట్ అది కనుక మనం ఏమైనా బరుగులు ఎత్తినా, కింద కొంగున్నా, ఏం చేసినా, కింద కొంగుని పనులు చేసుకున్నా, వెయిట్ లిఫ్టింగ్స్ బాగా ఎక్కువ చేసినా ఆ గడ్డ అన్నది ఒక్కసారిగా బయటకు కనిపించేస్తుందంట. లోపల ఎంత ఫామ్ అయిందో ఆ గడ్డ, సో అది బయటకు కనిపించేస్తుందంట. అంటే మనకి ఇక్కడ ఒక గడ్డలాగా కనిపిస్తుంది, మనకి బయట నుంచి కనిపిస్తుంది ఈజీగా. సో అలా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రిస్క్ తీసుకోలేము. సో అందుకనేసి మీరు ఇమీడియట్గా ఇవ్వాలనే మీరు అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఇంకా మేము ఆలోచించుకుని ఇంకా సరే ఎమర్జెన్సీ అయ్యి అవ్వకపోతే వాళ్ళు చెప్పారు కదా అన్న దాంతో, ఎందుకంటే నా సెకండ్ డెలివరీ అక్కడ అయిందనమాట మా బాబుది. సో ఇంకా ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్లో వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఏంటి అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, సో ఆ నమ్మకంతో ఇంకా మేము వేరే హాస్పిటల్కి వెళ్ళకుండా, సిటీకి వెళ్ళకుండా ఇంకా ఆ నైట్ టైం ఇంకా అడ్మిట్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ నా సర్జరీ 12 to 1 లోపల అయిపోయింది నా సర్జరీ. సో ఇది ఓపెన్ సర్జరీ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ నాకు 12 stitches పడ్డాయి. సో 12 stitchesకి కాకుండా ఈ పక్కన నాకు రైట్ సైడ్ ఒక హోల్ లాగా పెట్టి ఒక పైప్ వేశారు లోపలికి, బయట నుంచి లోపలికి ఒక పైప్ వేసి డ్రైనర్ పెట్టారు. సో లోపల ఉన్న బ్యాడ్ బ్లడ్ మొత్తం ఆ డ్రైనర్ త్రూ వాళ్ళు అది ఎంత ml అన్నది వస్తుంది బయటకు అని చెప్పి రోజు చెక్ చేసుకుని ఆ బ్లడ్ అన్నది రావడం కంట్రోల్ అయిన తర్వాత నన్ను చెక్ చేసి నన్ను డిశ్చార్జ్ చేశారు. సో ఈ లోపల ఏమైందంటే మనము ఈ స్టమక్కి సర్జరీ అయ్యేసరికి రైట్ సైడ్ పెట్టారు డ్రైనర్ నాకు. సో రైట్ సైడ్ పెట్టేసరికి నేను లెఫ్ట్ సైడ్ మాత్రమే తిరగాలి, అయితే తిరిగితే, లేదంటే వెల్లకిలా పడుకోవాలి. సో వెల్లకిలా ఫస్ట్ సర్జరీ అయిన 24 hours మాత్రం నన్ను అసలు అటు ఇటు అసలు తిరగడానికి వీల్లేదని చెప్పేసాను అనమాట. సో వెల్లకిలానే పడుకున్నాను. అండ్ అలా పడుకుని కూడా మనం ఎక్కువసేపు ఉండలేము కదా. సో కొంచెం ప్రాబ్లం అయ్యి ఏమైందంటే మెల్లిగా ఇటు అటు తిరగడానికి ట్రై చేశాను, సెకండ్ డేనో థర్డ్ డేనో. సో రైట్ సైడ్ తిరిగేసరికి ఏమైందంటే నాకు మజిల్స్ మొత్తం పట్టేసుకుని బ్రీతింగ్ అందలేదన్నమాట. సో చాలా టెన్షన్ పడ్డాను ఆ టైంలో. అయితే నాకు ఇంకా వేరే ఎవ్వరు గుర్తు రాలేదు, నా పిల్లలు ఒకటే గుర్తొచ్చారు. ఏదైనా అయితే నా పిల్లలు ఏంటి అని చెప్పేసి ఒక భయం వేసేసింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 minutes ఇంకా డాక్టర్స్ వచ్చారు. 15 minutes ఇక నన్ను కూల్ డౌన్ చేశారు, ఉన్నారు, మెల్లిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించారు. సో మెల్లిగా సెట్ అయిందనమాట ఒక 15 minutesకి. బట్ ఆ 15 minutes చాలా, అంటే నాకు సర్జరీ అవ్వడానికి భయపడలేదు, లోపల సర్జరీ చేయించుకోవడానికి భయపడలేదు. బట్ బ్రీతింగ్ ఆడక నేను అసలు ఎట్లా తీసుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను. ఇంకా అయిపోయింది నా పని, అవుట్ అనేసి అనుకున్నాను నేను ఇంకా. బట్ ఆ టైంలో డాక్టర్స్ కేరింగ్ సపోర్ట్, ఆ టైంలో టెన్షన్ పడకుండా కూల్ చేయడం అన్నది చాలా ఎక్కువ సపోర్ట్ చేశారని చెప్పచ్చు. సో ఇంకా 2 months కంప్లీట్ అయ్యింది రీసెంట్గా నాకు సర్జరీ అయ్యి. సో ఇంకా మెడికేషన్లోనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి చెకప్కి వెళ్ళాలి. ఏమైందంటే నాకు
రైట్ సైడ్ కొంచెం స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. స్టిచెస్ తీయించేసుకున్న తర్వాత లైట్గా కనిపిస్తుంది. అది కూడా రైట్ సైడ్ చిన్నగా స్వెల్లింగ్ లాగా. సో అదొకసారి నేను కనుక్కోవాలి. అండ్ నాకు ఈ సర్జరీ చేశాక బెల్లీ బటన్ రిమూవ్ చేసేసారు. అంటే లోపల మెష్ లాంటిది ఒకటి ఇన్సర్ట్ చేసి ఆపరేషన్ చేశారు. ఈ మెష్ అన్నది ఎందుకు పెడతారంటే మళ్ళా ఒకవేళ గడ్డ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. అంటే ఒకసారి మనకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఫామ్ కాదు ఓకే అనడానికి లేదు, ఇది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సో అందుకనేసి వాళ్ళు మెష్ పెడితే మ్యాక్సిమం అది రాకుండా ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ అనమాట. అంటే కొంచెం ఎక్కువ సేఫ్టీ ఉంటుందన్నమాట. ఈ హెర్నియాలో ఖచ్చితంగా మెష్ పెట్టే వాళ్ళు ఆపరేషన్ అన్నది చేస్తారు. సో ఇట్లా ఎమర్జెన్సీ టైంలో నాకు అయిందనమాట ఆపరేషను. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2 to 3 months, నాకు 2 months అయితే పక్కా రెస్ట్ తీసుకోమన్నారు. సో ఎక్కువ ఇప్పుడు కూడా బరువులు అవి నేను ఎత్తకూడదు. అండ్ ఇదే ఆపరేషన్లో నేను ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకున్నాను అనమాట. 2 operations ఇందులోనే అయిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో ఓపెన్ చేస్తున్నారు కదా, సో అది కూడా చేస్తారా అన్నట్టు నేను మా హస్బెండ్ వాళ్ళని కనుక్కుంటే చేస్తామన్నారు. సో ఇది కూడా అందులోనే చేయించేసుకున్నాను. సో ఈ సాధారణంగా మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే వెయిట్ అవి లిఫ్ట్ చేయకూడదు అంటారు. సో నాకు 2 మ్యాక్సిమం అదే వేలో అయినాయి 2. ఈ హెర్నియాకి కూడా నేను వెయిట్స్ అవి ఎక్కువ లిఫ్ట్ చేయకూడదు. అండ్ అలానే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా వెయిట్స్ అవి లిఫ్ట్ చేయకూడదు అనమాట. సాధారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చేసింది, ఓపెన్ మెథడ్ తక్కువ అయిపోయింది. బట్ నాకు 2 ఇందులోనే ఎలాగ చేశారు కదా, ఈ ఆపరేషన్తో పాటు అది కూడా చేసేసారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అండ్ ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కొంచెం ఏదైనా మనకి తెలిసిపోతుంది కదా, మన హెల్త్ కొంచెం తేడా వస్తుంది ఇలా ఉంది అనేసి. సో అలా అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పారనమాట. అండ్ బెల్ట్ అయితే సజెస్ట్ చేశారు, బెల్ట్ లేకుండా ఉండొద్దని చెప్పారనమాట. సో బెల్ట్ వేసుకుంటున్నాను అండ్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు అయితే ఓకే ఉంది. బట్ ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేశాక అసలు ఈ బెల్లీ బటన్ ఎందుకు రిమూవ్ చేశారు, ఆపరేషన్ చేశాక నాకు అలా స్వెల్లింగ్ ఎందుకు వచ్చింది అనేసి నేను డాక్టర్ని కలిసాక మీతో ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేసుకుంటాను. బికాస్ నాకు కూడా డౌట్ ఉంది. బట్ ఈ బెల్లీ బటన్ రిమూవ్ చేస్తారు అని అయితే నేను చెక్ చేసిన దాని ప్రకారం, ఇంటర్నెట్లో చెక్ చేసిన దాని ప్రకారం అయితే చాలా కొన్ని కేసెస్లోనే ఈ బెల్లీ బటన్ మరీ సీరియస్ అయితే తప్ప రిమూవ్ చేయరని అయితే చూశాను. సో ఒకసారి డాక్టర్ దగ్గర నుంచి మనం కన్ఫర్మేషన్ తీసుకుంటే కొంచెం మనకి ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఎంత నెట్లో చూసుకున్నా కూడా. సో నేను ఒకసారి చెక్ చేసిన తర్వాత మీతోటి దాని గురించి కూడా షేర్ చేసుకుంటాను. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ సర్జరీకి వచ్చేసి నాకు ఖర్చు ఆల్మోస్ట్ 60,000 వరకు అయ్యిందండి. సో ఇన్సూరెన్స్ ఉంది కానీ మా ఆఫీస్ వాళ్ళ ఇన్సూరెన్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర క్లెయిమ్ అవుతుందని చెప్పారు. సో యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాం మేము. బట్ మాకు ఎమర్జెన్సీలో సర్జరీ చేయడం ఒకటి, ఎక్కువ టైం లేకపోవడం ఒకటి, అండ్ వేరే హాస్పిటల్ అంటే సిటీకి వెళ్ళాలి. ఇది మేము ఉండేది సిటీ అవుట్స్కట్స్ వస్తుంది. సో మళ్ళీ డైలీ హాస్పిటల్లో ఇన్ కేస్ మేము అడ్మిట్ అయితే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టేస్తుంది. పిల్లల్ని పట్టుకుని వెళ్ళడం, ఊరికి ఇటు అటు తిరగడం అంటే కష్టం అయిపోతుంది అనేసి ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్న హాస్పిటల్ మాకు నియరెస్ట్ ఒక 20 minutes కూడా పట్టదు, 10 to 15 minutesలో వచ్చేయచ్చు. సో ఇది దగ్గర అవుతుంది. ఇట్లా అడ్మిట్ అయినా కూడా ఇంటికి అటు రావడానికి ప్రాబ్లం ఉండదు అన్నట్టు అందులోనే అడ్మిట్ అయిపోయాను. సో ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లం అంటే హెర్నియా గురించి మీకు సిమ్టమ్స్ అవి ఏమి ఉండవండి. జస్ట్ మనకి ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇది చిన్నపిల్లల్లో కూడా వస్తుందంట హెర్నియా. అంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి బొడ్డు తాడు తీసే దగ్గర వస్తుందంట. బట్ వాళ్ళకి తొందరగా అది ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది, వాళ్ళకి సర్జరీస్ అవసరం ఉండదు. ఇది హెర్నియా అన్నది మగవాళ్ళలో కూడా వస్తుందంట. మనకి ఇక్కడ తొడల దగ్గర అండ్ స్టమక్ దగ్గర వస్తుందని అయితే తెలుసు. ఇందులో ఇంకా వేరే రకాలు ఉన్నాయేమో మరి నాకైతే తెలీదు. ఈ 2 రకాలు అయితే నాకు తెలుసు. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలానే వీలైతే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep smiling. Have a nice day, friends. Thank you. Bye.